కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న గృహజ్యోతి పథకం పేదింటి మహిళలకు ఒక వరమని అన్నారు మంత్రి సీతక్క. సర్కారు ఫామ్ హౌస్లకు ఉచిత కరెంట్ ఇస్తే ప్రజాప్రభుత్వం పేదల ఇంటికి విద్యుత్తు ఇస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలోని రైతాంగానికి పెద్దపీట వేస్తున్నామని అన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలంలోని బత్తులపల్లి కోమట్లగూడెం గ్రామాలలో 4 కోట్లతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. ఈరోజు చాలా సంతోషం. మా వెనుకబడ్డటువంటి ములుగు నియోజకవర్గంలో మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గంగారం కొత్తగూడెం మండలాలకు 4 సబ్స్టేషన్ శాంక్షన్స్ అయితే ఈరోజు 2 సబ్స్టేషన్స్ మరి ఎస్సీ నరేష్ గారు, సిఈ రాజు చౌహాన్ గారు, మరి ఇతర లోకల్ అధికారులు డిఈలు, ఏఈలు, ఏడీలు మరి సంబంధిత అధికారులతో కలిసి మేము ఈ సబ్స్టేషన్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. మాకు మరి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినటువంటి మన డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రులు మరి బట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మారుమూల ప్రాంతాలలో ఎప్పుడు వర్షాలు వచ్చినా, ఉరుములు వచ్చినా, గాలులు వచ్చినా దారింబట్టి ఉన్నటువంటి చెట్లు కూలిపోవడంతో మరి విద్యుత్ లైన్లు ఒక్కొక్క ఊరికి 40-50 కిలోమీటర్ల దూరంలో సబ్స్టేషన్ ఉండడంతో ఇబ్బంది పడేది. అలాంటి పరిస్థితులు లేకుండా ఈరోజు 4 ఫీడర్లతో పాటు 8 గ్రామాలకు, 4 గ్రామ పంచాయతీలకు మరి ఈరోజు బత్తులపల్లిలో మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ రకంగా ఇవ్వడం మూలంగా రైతులకు కూడా 2 పంటలకు మరి విద్యుత్ సరఫరా అవుతుంది, బాగుపడతారు, అభివృద్ధి చెందుతారని భావిస్తూ ఉన్నాం. ప్రత్యేక ధన్యవాదాలు మన బట్టి విక్రమార్క గారికి తెలియజేస్తూ ఉన్నాం, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా కొంతమంది ఏమిచ్చిర్రు